ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయము ఏంటంటే సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. కుటుంబం మొత్తం వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటర్, ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు, ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారు ని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎందుకంటే 2 రోజులు 3 రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి, అమ్మ నేను మొత్తము మా షరీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు, ఆ బ్రిడ్జు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా నాకు సంవత్సరము 1 ఇయర్ పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా. అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఎప్పుడో వర్గాలని బయటికి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను, చెప్పినానా ఈ మాట? వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా? లేదే, చెప్పలేదు. వీళ్ళ న్యాయం కోసం నేను పోరాడతాను అని అంటున్నాను, అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు. పోలీసులు పని చేస్తున్నారు, 24 గంటలు పని చేస్తున్నారు. నేను చేయట్లేదో చేస్తున్నారో అని నేను కామెంట్ చేయట్లేదు. కానీ ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగా ఉంది. ప్రీ ప్లాన్డ్ మర్డర్ని పోలీసులకు ఎట్లా తెలుస్తుంది? అది జరిగింది వెంటనే పోలీసులు అక్కడ ఉన్నారు కాబట్టి మనం కనీసం వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళగలిగాం. వాళ్ళు చేసిన కష్టమే కదా ఇది, అవునా కాదా? ఇదే కనుక మీరు ఒకవేళ నిజంగానే వ్యవస్థ సరిగ్గా పని చేయట్లేదు అంటే ఖచ్చితంగా నేను దానిపైన నేను ఒక మీటింగ్ పెట్టుకొని ఏం సమస్యలు ఉన్నాయి అనేది దాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు నాకు ఇప్పుడు చెప్పారు, ఖచ్చితంగా దాన్ని అయితే నేను పక్కన పెట్టను, చూస్తాను. నిజంగానే ఏమన్నా లోపాలు ఉన్నాయా అనేది చూసి దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది మాత్రం నేను చేస్తాను. ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా అయితే మేము ఖచ్చితంగా దానికైతే కృషి చేస్తాం.